గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. అమర్ గారు నమస్కారం అండి. సో మనం వీకెండే కాదు, ఇయర్ ఎండ్ గురించి కూడా మాట్లాడుకుంటే, యాక్చువల్ గా పాలిటిక్స్ లో తెలంగాణ అనగానే మనకి 2 ఏళ్లలో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి రీసెంట్ ఎలక్షన్స్ గురించి చూస్తే, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, వీటన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేది కనిపిస్తుంది. బట్ అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కింద చూస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది అనేది భావిస్తారా? ఎందుకంటే మళ్ళీ ఈ టైంలోనే మనకి 2 years అనేది కూడా కంప్లీట్ అయింది కాబట్టి మీరు ఎలా మెజర్ చేస్తారు వాటిని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయా రేవంత్ రెడ్డి ఇంకోటి అని కాదు చూడాల్సింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనుకూలంగానే వస్తాయి ఫలితాలు చాలా వరకు. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది ఎన్నికలకి, ఇంకా 3 సంవత్సరాలన్నది. 3 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి సాధించగలిగేది ఏమి ఉండదు, కష్టం అవుతుంది. కాబట్టి సహజంగానే ఒకటేమో ఇవి రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు, అంటే రాజకీయ పార్టీల పేరు మీద పోటీ చేసేవి కాదు, ఆ గుర్తుతో జరగట్లేదు. లెక్కలు చెప్తాం మనం తర్వాత, కానీ ఆ గుర్తు మీద పోటీ చేయరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తు, అదే బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, వాటి ప్రాతిపదికన జరగవు ఎన్నికలు, ఇండిపెండెంట్గా జరుగుతాయి. ఏం జరిగినా కూడా గెలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా మెజారిటీ అధికారంలో ఉన్న పార్టీతోటే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రామ పంచాయతీల్లో పనులు కావాలి, పొలిటికల్ అడ్వాంటేజ్ కానీ లేదా ఎకనామికల్గా గ్రామానికి జరగాల్సిన మంచి కానీ, వీటన్నిటికి సంబంధించి అధికార పక్షం వైపే ఎక్కువగా ఉంటారు. రెండవది, ఇప్పుడే తెలంగాణలో వాతావరణం కానీ, ఆంధ్రప్రదేశ్లో వాతావరణం కానీ, మొత్తంగా దేశం మీద వాతావరణం చూసినా కూడా పొలిటికల్గా మనం ఒక లైన్ అనేది చాలా బలంగా గీసుకొని ఉన్నాయి పొలిటికల్ పార్టీలన్నీ కూడా. గతంలో ఇట్లా ఉండేది కాదు. పొలిటికల్ ఏమంటారు, ద్వేషం అనేది ఉండేది కాదు పాలిటిక్స్లో. ఎంతసేపు మనం గెలవాలే అనే ఒక స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ ఉండేది. ఈ వెంజెంట్ఫుల్ పాలిటిక్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు అది మారిపోయి మీరు కేంద్రంలో చూసినా, రాష్ట్రాల్లో చూసినా, అట్టడుగు స్థాయికి పోయినా కూడా రాజకీయంగా ఒక బలమైన లైన్ గీసుకొని శత్రువుల్లాగా బిహేవ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఆ కారణంగా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయాలతో సంబంధం లేకుండా జరిగినా, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా జరిగినా కూడా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. రెండవది, అధికారంలో ఉన్న పార్టీ తప్పనిసరిగా దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. మీరు మామూలుగా కూడా చూడండి, నాట్ ఓన్లీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనే కాకుండా ఒక పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వచ్చే ఉప ఎన్నికలు దాదాపుగా అధికార పక్షానికి అనుకూలమైన ఫలితాలే వస్తూ ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు వచ్చేది చాలా రేర్. మరీ ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా పెరిగిపోయి, లేదా ఇంకా జనరల్ ఎలక్షన్స్ ఒక దగ్గరలో ఉన్నవిగా ఇంకో 6 మాసాలే 3 మాసాలే లేకపోతే సంవత్సరం 6 మాసాల్లో ఇప్పుడు జరగవు అనుకోండి ఉప ఎన్నికలు. జనరల్ ఎలక్షన్స్ 6 మాసాల్లో ఉన్నాయంటే ఉప ఎన్నికలను 6 మాసాలు చేయరు, కలిపి అయిపోతుంది అప్పటికి. కానీ మామూలుగా కూడా ఒక సంవత్సరం ముందు జరిగినా కూడా మరీ ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీ బాగా అప్రతిష్ట పాలైపోయింది, పూర్తిగా ఇదైపోయింది, మళ్ళీ అధికారంలోకి రాదు అనుకుంటే ఎప్పుడన్నా ఒక ఉప ఎన్నిక ఏమన్నా ఒకటో లేదా భిన్నమైన కారణాల వల్ల ఎక్కడన్నా 1-2 అట్లా ఉప ఎన్నికలు అధికార పక్షానికి వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వచ్చు. కానీ మామూలుగా అయితే అధికారంలో ఉన్న పక్షం వైపే ఉప ఎన్నికల ఫలితాలు కానీ, ఇట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కానీ సాధారణంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత కనిపిస్తోంది కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ వైపే ఉంది, ప్రజలు పట్టం కట్టారు, ఇలాంటి విశ్లేషణలన్నీ వినిపిస్తున్నప్పుడు కాదు అది కేవలం రేవంత్ రెడ్డిని చూసి వచ్చినటువంటి గెలుపు అనేటువంటి మాట కూడా ఉంది. మీరు ఎలా అట్రిబ్యూట్ చేస్తారు దీన్ని? రేవంత్ రెడ్డిని చూసి వచ్చిన గెలుపు అని అంటే వ్యక్తిగా రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి
ఎన్నికలకు నడిపించినాడు ఆ పార్టీని గెలిపించినాడు, ఆ పార్టీని తాను గెలిపించాడనే దీంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. ఈ 2 ఏళ్లుగా కూడా ఆయన వ్యవహార శైలి తప్పనిసరిగా తోడ్పడి ఉంటుంది, దోహదం చేసి ఉంటుంది ఎన్నికల్లో కూడా. ఆయన ఆయన ఏమంటారు స్ట్రాటజీ కానివ్వండి, ఆయన ప్లానింగ్ కానివ్వండి, ఆయన పనితీరు కానివ్వండి, ఇవన్నీ డెఫినెట్గా సాయం చేసి ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యమంత్రి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పెట్టిన పత్రికాగోష్ఠిలో క్లియర్గా చెప్పినారు ఆయన. ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరిగినవి, దాంట్లో కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, భారత రాష్ట్ర సమితికి ఎన్ని వచ్చినవి, బీజేపీకి ఎన్ని వచ్చినవి, ఇతరులకు ఎన్ని వచ్చినవని లెక్కలు చెప్పినారు ఆయన. లెక్కలు ఉన్నవి మనకిప్పుడు, ఆయనే చెప్పినారు, ఛాలెంజ్ చేసినారు, మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని మీడియా వాళ్ళు వెళ్ళి చూడండి, నేను చెప్పిన లెక్కలు తప్పుంటే కంటెస్ట్ చేయండి దీన్ని అని కూడా అన్నారు ఆయన. అంత కాన్ఫిడెంట్గా చెప్పినాడు. సహజంగా కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నడిపించినాడు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకే వస్తుంది కదా క్రెడిట్. అది ఒక ఏమంటారు కంబైన్డ్ ఎఫర్ట్ అయినప్పటికీ ఆ కంబైన్డ్ ఎఫర్ట్కు సన్నద్ధం చేయడానికి, కంబైన్డ్ ఎఫర్ట్కు పార్టీ అంతటిని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళను ముందుకు నడిపించడానికి లీడర్ యొక్క శక్తియుక్తులే కదా. కాబట్టి లీడర్కి తప్పనిసరిగా ఆ క్రెడిట్ వస్తుంది. మనం ఇవాళ చూసినాం, మనం పార్టీ రివ్యూ చేసినట్టుంది, చేసి ఓ 18 చోట్ల ఎక్కడో నియోజకవర్గాల్లో శాసనసభ్యులు సరిగా వ్యవహరించలేదు కాబట్టి ఫలితాలు సరిగా రాలేదు అని చెప్పి వాళ్ళను కొంత ఇది చేసినట్టుగా ఉంది, హెచ్చరించినట్టుగా ఉంది, ముందు మీరు ఇట్లా ప్రవర్తిస్తే బాగుండదని. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి టికెట్లు ఆశిస్తూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ ప్రతిభ చూపించాల్సిందే. ఇట్లాంటి ఎన్నికల్లోనే వాళ్ళ ప్రతిభ తెలుస్తుంది. ఒక శాసనసభ్యుడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామ సర్పంచ్ స్థానాలు ఉన్నవి అంటే ఎన్ని పంచాయతీలు ఉన్నవి, ఆ పంచాయతీల్లో ఎన్ని పార్టీ గెలిచింది అనేది కూడా లెక్క చూస్తుంది కదా పార్టీ అధిష్టానం. అట్లా సో ప్రభుత్వం పరంగా 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయాయి అనుకున్నప్పుడు అందరినీ ఒకే దగ్గరికి తీసుకురావాలి అనుకుంటే ఒక టీం లీడర్గా ఆ టీంని ఆయన అనుకున్నట్టుగా నడిపించగలుగుతున్నారా? గతంలో అయితే బోల్డ్ అంతా ఆరోపణలు వచ్చేవి, లేకపోతే ఆయన మీద విమర్శలు అనేవి వచ్చేవి, కొన్ని రకాలుగా గ్రూప్స్గా విడిపోయి మాట్లాడుకుంటున్నారు, యాంటీగా గ్రూప్స్ అనేవి ఉన్నాయి అనేది, వీటన్నిటినీ సమర్థవంతంగా లీడ్ చేయగలుగుతున్నారంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకటి మీరు గమనించాల్సింది, అందరికి తెలిసిందే, అది కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ చాలా ఎక్కువ, ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ, ఎవరైనా ఓపెన్గా మాట్లాడగలరు. మీకు గుర్తుంటే ఆ మధ్య ఒక మంత్రి, మహిళా మంత్రి కూతురు ముఖ్యమంత్రిని ఓపెన్గా వచ్చి మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సవాళ్ళు కూడా అయినా కూడా ఆ మంత్రి క్షేమంగానే ఉన్నారు. అట్లానే కాంగ్రెస్లో ఇవాళ కొత్త కాదు, మొదటి నుంచి కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి ఆయనను విమర్శిస్తూ తిరిగేవాడు బయట. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే బహిరంగంగా వచ్చి ముఖ్యమంత్రి పనితీరు మీద, ప్రభుత్వం పనితీరు మీద విమర్శలు చేయడం అనేది మామూలుగా చూస్తాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతున్నది అని అంటే, ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి దేశంలో చాలా తక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మనం తెలంగాణ, కర్ణాటక 2. కాబట్టి ఇవాళ అధిష్టాన వర్గం కూడా అంత సులభంగా ఎవరొచ్చి ఫిర్యాదు చేసినా మాట వినేసి ముఖ్యమంత్రుల్ని మార్చడం కానీ లేదా చర్యలు తీసుకోవడం కానీ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా అది ఒక అడ్వాంటేజ్. అది అంటే స్థిరంగా పనిచేసుకోవడానికి ఏమవుతుందంటే, మీది నుంచి అధిష్టాన వర్గం చూస్తూ ఉన్నది, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, ఎప్పుడు మన పదవి పోతుందో తెలియదనే ఒక అస్థిరత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది, పరిపాలన మీద దాని ఇది ఉంటుంది. కాబట్టి పరిపాలన అనేది వెనుకబడిపోతుంది, పరిపాలన సరిగ్గా జరగదు. అట్లా ఉండకుండా ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యమంత్రి అనేవాడు 5 ఏళ్ళు నేను ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఇవాళ మనం కర్ణాటక చూస్తున్నాం, రోజు ఒక మాట వస్తూ ఉన్నది. సిద్ధరామయ్య ఒకరోజు ఢిల్లీకి పిలిపిస్తారా, ఆయన వాపసు వచ్చి 5 ఏళ్ల పాటు నేనే ఉంటా అంటాడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డికే శివకుమార్ మనుషులు వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అన్సర్టనిటీ, అంటే
ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి మాట అధికారులు వినరు, లేదా ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలోని సభ్యుల యొక్క మాట కూడా అధికారులు వినరు. వీళ్ళు కొట్టుకుంటున్నారు, రేపు ఈ ముఖ్యమంత్రి ఉంటాడో ఉండడో ఇంకోటి వస్తాడేమో అని చెప్పి అధికార యంత్రాంగం కూడా అంతే దాన్ని ఇదిగా తీసుకొని సరిగా పనిచేయకపోవడానికి అవకాశం ఉంటుంది. బలమైన ముఖ్యమంత్రి ఉన్నాడు, తాట తీస్తాడు అనే భయం ఉంటే ఉండే పరిస్థితి వేరు. ఇప్పుడు కర్ణాటకలో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అది. ఆయన ఇవాళ తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజానికి చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారి కంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే కొంతకాలం క్రితం వచ్చి కాంగ్రెస్లో చేరినారు, అంతకుముందు ఆయన వేరే పార్టీలో ఉన్నారు. ఆయనే చెప్తూ ఉంటారు, ఆయన కంటే సీనియర్లు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు. ఇతరులు కూడా ఉన్నారు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు చాలామంది ఉన్నా ఇవాళ అడ్వాంటేజెస్ పొజిషన్లో రేవంత్ రెడ్డి గారు ఉండడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీని లీడ్ చేసినాడు ఎన్నికల్లో. ఇప్పుడు 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లీడ్ చేసినారు పార్టీని, పార్టీ అధికారంలోకి రాలేదు. వచ్చింటే అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, ఆయన రాలేదు. తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నికల్లోకి తీసుకుపోయినాడు, పార్టీని గెలిపించినాడు, గెలిపించి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అన్ని ఎన్నికల్లో ఇప్పుడు 2 ఉప ఎన్నికలు జరిగినవి, శాసనసభకు 2 కాంగ్రెస్ గెలుచుకున్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించినాడు, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా అధిష్టాన వర్గం కూడా అంత సులభంగా ఆయననేదో తప్పించాలనో లేదా ఆయన పరిస్థితిని గందరగోళపరచాలనో అస్థిరపరచాలనో ఆలోచిస్తుందని నేను అనుకోను. కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు కూడా అయిపోయాయి, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అయిపోయాయి. 1 కాదు 2 కాదు వరుసగా అవుతూ వచ్చినప్పుడు కూడా అప్పటికి మీరు చెప్పినటువంటి అన్సర్టనిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళీ మనం లేటెస్ట్గా సిద్ధరామయ్య స్టేట్మెంట్ చూసినట్టయితే 5 ఏళ్లలో పదవులు పంచుకునే విషయంలో ఎటువంటి ఒప్పందాలు జరగలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నారు, 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య ఉంటే 2.5 ఏళ్ళు డికే శివకుమార్ ఉంటాడు అని అనుకున్నారు. అంటే ఏమవుతుందంటే ఇదంతా కూడా ఈ పార్టీలోని ఇతర నాయకులు, శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, పార్టీ యంత్రాంగం కానివ్వండి, ఇదంతా ఏందో పర్మనెన్సీ లేదు దీనికి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నప్పుడు సీరియస్నెస్ ఉండదు. పనిచేసే దగ్గర అధికార యంత్రాంగం బ్యూరోక్రసీ కావచ్చు, పార్టీ యంత్రాంగం వీళ్ళంతా కూడా ఎప్పుడేం జరుగుతుందో చూద్దాం, ఇప్పటి నుంచి ఎందుకు మనం చేయడం అది తాత్సారం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో అక్కడ కేంద్రం కాంగ్రెస్ అధిష్టానం అయితే ఏం మాట్లాడట్లేదు, అసలు కలగజేసుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు. బట్ తెలంగాణకి సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ లాగా ఇచ్చారు, ఒక గురి, ఒక పట్టు రేవంత్ రెడ్డికి ఉంది అన్నట్టుగా అలాంటి ఇండికేషన్స్ కూడా ఏమన్నా ఇచ్చారా? గతంలో వినిపించినట్టుగా ఎక్కువ కాలం ఉండదు, ఇది పడిపోతుంది అనే మాట కాంగ్రెస్ నుంచే కాదు విపక్షాల నుంచి కూడా వచ్చేది కాదు, విపక్షాల నుంచే ఎక్కువ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బయటికి మాట్లాడదు, బయటికి చెప్పదు, చేసేస్తుంది అంతే. తర్వాత మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనకు తెలుసు, ఎక్కడ కూడా నెహ్రూ కాలం నుంచి కూడా, మళ్ళీ ఇప్పుడు నెహ్రూని మనం విమర్శించినాం అనుకోవద్దు, నేను భారతీయ జనతా పార్టీ తరహా విమర్శలు నేను నెహ్రూ మీద చేయడం లేదు. నెహ్రూ చాలా గొప్ప నాయకుడి దేశానికి. కానీ అంటే ఒక పార్టీ యొక్క క్యారెక్టర్ అది. కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ ఏంది అని అంటే, ఇప్పుడు రాష్ట్రాల్లో ఉండే నాయకులు, రాష్ట్రాల్లో ఉండే నాయకత్వాలన్నింటినీ కూడా వాటి కింద పనిచేసే వాటిగానే చూస్తాయి. డెమోక్రటిక్గా వాటికి ఫ్రీడమ్ ఇచ్చేద్దాం, వాళ్ళు ఎట్లా అయినా చేసుకొనివ్వండి. ఒక రాజశేఖర రెడ్డి గారి విషయంలో జరిగింది అది. రాజశేఖర రెడ్డి గారు చాలా తను చేయాలనుకుని చేసినాడు, వాళ్ళతో కూడా చేయించినాడు. ఆయన నిజానికి ఉచిత కరెంట్ అన్నాడు, వాళ్ళ పార్టీ దానికి సిద్ధంగా లేదు, ఆయన దానికి అంగీకరింపజేసినాడు. అది సాధ్యమే, మనం చేయవచ్చు అని నిరూపించినాడు ఆయన. కాబట్టి ఆయన వరకు చాలా ఫ్రీగా పనిచేసుకోగలిగినాడు. మామూలుగా ఏంటంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా మీద ఇట్లా కత్తి వేళ్లాడుతూ ఉంటుంది అని చెప్తారు, వాళ్ళు అట్లా ఉంచుతారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే రేవంత్ రెడ్డికి లేవు. అట్లాంటిది ఏం కనిపించడం లేదు. 2 ఏళ్ల పాలన ఎలా అనిపించింది మీకు? 2 ఏళ్ల పాలన ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న లెక్కల ప్రకారం చూసినట్టయితే
ఇప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏమిటి అని అంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో దాదాపు 9 సంవత్సరాల పైబడి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నది. ఆ ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో జరిగిన ఆర్థికపరమైన నిర్ణయాలు, దాని కారణంగా జరిగిన అంటే దానికి కారణంగా ఏమంటారు అప్పులు ఏవైతే అప్పులైనాయో వాటన్నిటి నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం కొంత ఏమంటారు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పని చేస్తున్నట్టుగా ఉంది. ఆయన చెప్పిన 2-3 సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద వడ్డీలకే ఎన్ని వేల కోట్లు కడుతున్నాం మేము నెలకు అని చెప్పినారు. అవన్నీ చేసుకుంటూ తాము ఏవైతే హామీలు ఇచ్చినారో ఎన్నికల సమయంలో వాటి అమలు కూడా చేయాలి కదా. ఇవాళ ఫ్రీ బస్ అనండి, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన కంపెన్సేషన్ అనండి, ఇతర విషయాలన్నీ మొన్న 2 రోజుల క్రితం గ్రామ పంచాయతీల ఫలితాల రోజున ముఖ్యమంత్రి గారు మళ్ళీ వివరంగా ఏకరువు పెట్టినాడు ఏమేమి చేస్తున్నాం ఏంది అనేది. అవన్నీ చేయడానికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కష్టపడాల్సిందే ఈ ప్రభుత్వం. ఆర్థికంగా ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకటి కేంద్రం నుంచి సహాయం. ఇప్పుడు కేంద్రానికి మనం పన్నులు రూపేణ వచ్చిన డబ్బు కేంద్రానికి ఇస్తాం. దానిలోంచి కేంద్రం మనకు వాటా ఇవ్వాలి. ఏం జరుగుతున్నది? కేంద్రం ఏం చేస్తుంది? జనాభా ప్రాతిపదిక మీద తనకు రాష్ట్రాల నుంచి వచ్చిన పన్నుల రూపంలో వసూలు చేసి ఇచ్చిన డబ్బులోంచి మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు జనాభా ప్రాతిపదికన ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు ఏమవుతున్నదంటే, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు బీహార్ లాంటివి, యూపీ లాంటివి, ఉత్తరప్రదేశ్ లాంటివి అట్లాంటి వాటికి ఎక్కువ డబ్బు పోయి ఎక్కువ పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి కేంద్రానికి ఇచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తక్కువ డబ్బు వస్తుంది రిటర్న్. అది ఒక అనామలి, అదొకటి సరి చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఇది చాలా కాలంగా నడుస్తూ ఉన్నది. మనం ఎంత ఇచ్చినామో ఆ నిష్పత్తిలో మనకు మళ్ళీ నిధులు తిరిగి రావాలి అని రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. మేము 10 రూపాయలు ఇస్తే మీరు అందులోంచి మాకు 1 రూపాయి ఇస్తున్నారు. మేము ఇచ్చిన 10 రూపాయల్లోంచి 8 రూపాయలు మీరు బీహార్కు, ఉత్తరప్రదేశ్కు ఇస్తున్నారు. ఇది అన్యాయం. ఇది మాకు రావాల్సిన వాటా పెంచాలి అని రాష్ట్రాలు చాలా కాలంగా అడుగుతున్నాయి. సో ఇక్కడ రాష్ట్రంలో తన మార్కు చూపించుకుంటున్నారా రేవంత్ రెడ్డి? గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, ఆ తర్వాత మెస్సీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నేనేంటి అనేది చెప్పే ప్రయత్నమా? ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఈ కార్ రేసులు పెట్టినారు. ఇప్పుడు మెస్సీ వచ్చినాడు, లేకపోతే గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పుడు ఆ గ్లోబల్ సమ్మిట్ కూడా ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ అనుకుంటున్నారో అక్కడ జరిపినారు. ఇదంతా కూడా షోకేసింగ్ హైదరాబాద్ టు ది వరల్డ్. అయితే హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ప్లస్ అధికారంలో ఉండే పొలిటికల్ పార్టీలకు ఉండే అడ్వాంటేజ్ రెండు కూడా ఏమిటి అంటే, హైదరాబాద్ ఒక సహజ సిద్ధమైన ఇది ఉన్న నగరం, గ్రోయింగ్ ఫర్దర్. ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పటికే ఇది ఒక గ్లోబల్ సిటీ, ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇంకా ఇది విస్తరించడానికి, ఇంకా పెరగడానికి చాలా అవకాశాలు. ఎందుకంటే మనకంత ల్యాండ్ ఇది ఉన్నది, ఎంత దూరమైన ఎక్స్టెండ్ కావచ్చు. మనకేమి సముద్రాలు లేవు చుట్టూ, ల్యాండ్ తక్కువ ఉన్నది లేదు, వీఆర్ ల్యాండ్ లాక్డ్ సిటీ. కాబట్టి ఈ అడ్వాంటేజ్ పొలిటికల్ పార్టీస్ కూడా అడ్వాంటేజ్. ఎవరు అధికారానికి వచ్చినా నేనే దీన్ని ఏదో హైదరాబాద్ను నేనే నిర్మించినాను కాలర్లు ఎగిరేసుకోవాల్సిన అవసరం లేదు. మీరేం చేసినా చేయకున్నా హైదరాబాద్ ఎదుగుతుంది, పెరుగుతుంది. అయితే మీ విజన్ తోటి, మీ దీంతో కొంత దాన్ని మరింత ఇది చేయడానికి, మరింత విస్తరింపజేయడానికి, మరింత గ్రోత్కి పొలిటికల్ పార్టీలు ఉపయోగపడవచ్చు. ఆ ప్రయత్నమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నాడు. 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండబోతుంది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, రైజింగ్ తెలంగాణ అనేటువంటి నినాదం కావచ్చు, ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మనం ఇవన్నీ మాట్లాడతాం. ఏ రాష్ట్రంలో అయినా కూడా
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనండి, లేకపోతే గ్లోబల్ సమ్మిట్స్ పెట్టి ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం కానివ్వండి, సిఐఏ సమ్మిట్స్ కానివ్వండి. ఎందుకు చేస్తామనంటే ఒక ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్ ఎందుకు వస్తారు ఇన్వెస్టర్స్? నీకు అన్ని రకాలుగా అడ్వాంటేజ్ ఉంటేనే ఇన్వెస్టర్ వస్తాడు, లేని చోటికి పోరు ఇన్వెస్టర్స్ ఇవాళ. అంటే వాతావరణ రీత్యా కావచ్చు, మీకు వనరుల రీత్యా కావచ్చు, జియోగ్రాఫికల్గా కావచ్చు, ఏం చూసినా కూడా మీకు హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు. అందుకే కదా ఇప్పుడు ఇవాళ మీరు చూడండి హైదరాబాద్లో ఇప్పటికీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడుతూ ఉన్నారు. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్. సో మీరు ఈ 2 ఏళ్ల పాలనకి మార్కులు ఏమంటే ఎన్ని వేస్తారు? మార్కులు ఏమేస్తామమ్మా? మార్కులు వేయడం అంటే ఇప్పుడు 10 మార్కులు ఉండి అందులో ఎన్ని మార్కులు వేస్తావు నువ్వు అని అడిగితే అట్లా మార్కులు వేయడం కాదు, కానీ ఉన్నంత వరకు బాగానే జరుగుతూ ఉన్నది. ఉన్నంత వరకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. మార్కులు వేయడం కాదు, కానీ ఏ రాజకీయ పక్షమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో అప్పటికున్న వనరులు, అప్పటికున్న ఆదాయం, వాటి మీద ఆధారపడి పనిచేయాల్సిందే. ఆ మేరకు మంచి పని చేస్తున్నది ప్రభుత్వం అని అనిపిస్తుంది. Yes, sir. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.